హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఇది వచ్చి ఆడికిర్తికి రోజు వ్లాగ్ అండి. నేనైతే హెల్త్ బాగాలేక వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టలేదండి. ఇంకా ముందుటి ఉంటే అవే పెడుతున్నాను కానీ ఈ ఆడికిర్తికి నుంచి నేను వీడియోస్ అయితే ఎడిట్ చేయలేదండి. ఇంక ఈరోజు అయితే నేను పూజ చేసుకోవాలని పిల్లలకైతే స్కూల్ ఉందండి, స్కూలు కాలేజ్ ఉంది. వాళ్ళ కోసం అయితే సిర్రాకు తాలింపు అలానే పెరుగన్నం తిరగబజ్జేసి కలిపిచ్చేసాను. వాళ్ళు అదే తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా నేనేమో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అయితే నేను స్టవ్ అయితే తుడిచేసి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఏమంటే ఈరోజు పూజకి వంటలన్నీ స్టవ్ పైనే చేస్తున్నాం కాబట్టి దేవుడి కోసం చేస్తున్నాం కదా, అందుకని నీట్గా తుడిచి బొట్లు పెట్టి అయితే వంట స్టార్ట్ చేస్తానండి. ఏదైనా పూజ చేయాలనుకుంటే మటుకు ఇలాగా బొట్లు పెట్టే నేను మళ్ళీ వంట స్టార్ట్ చేస్తానండి. ఇంకా మళ్ళీ పిల్లలకైతే వేరే కూర చేస్తే ఇంకా మళ్ళీ ఇప్పుడు సాంబారు చాలా రకాల వంటలు అయితే చేస్తున్నానండి. మిగిలిపోతుందని సింపుల్గా అయితే పిల్లలకైతే చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళనైతే బయలుదేరిచ్చేసి ఇంకా నేను ఓపిగ్గా అయితే పూజకి రెడీ చేసుకుంటున్నానండి. అన్ని రకాల వంటలు అయితే చేసి పెడుతున్నాను. నేనైతే సాంబారు, మళ్ళీ తాలింపులు 2 రకాలు, పాయసము, ముద్దపప్పు ఇలా అన్ని రకాలైతే చేస్తున్నానండి. మా వారైతే వచ్చేసారు. ఇంకా కూరగాయలు తీసుకొని రావాలి. ఈ లోపల మా వారిని అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ తినేయండి, నైట్ డ్యూటీకి పోయి ఉన్నారండి. ఇంకా వచ్చారు పిల్లల్ని బయలుదేరిచ్చే కొందికి. ఇంకా ఆయన్ని రెడీ అవ్వమని చెప్పాను. కూరగాయలు కొన్ని తెచ్చుకునేటివి ఉన్నాయి. ఇంకా ఆయన రెడీ అయ్యే లోపల నేనైతే వడ కోసమని ఉద్దిపప్పు అయితే నానబెడుతున్నాను. అమ్మ వాళ్ళు కూడా వస్తారని కొంచెం ఎక్కువే పోసానండి. ఇంక ఇక్కడ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామికి పిండి తలిగి వేస్తామండి. ఈ వంటలు చేసినా చేయకపోయినా ఈ పిండి తలిగి వేస్తే మటుకు ఆ దేవుడికైతే ఇష్టమండి. ఓపుకుంటే అన్ని రకాలు చేయొచ్చు, లేదంటే బియ్యం నానబెట్టి అది ఆరబెట్టి పొడి కొట్టి నెయ్యితో దీపం పెడతామండి. దాన్ని మేము పిండి తలిగి అంటాము. ఇంకా దానికోసమని బియ్యము కూడా నానబెట్టేశాను, 1 గ్లాస్ బియ్యం అయితే. అలానే గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఆ గుడికి ఎత్తుకొని పోయేకి పిండి దీపంకి అలానే పిండి తలికి రెండింటికి కలిపి అయితే బియ్యం నానబెట్టేశాను. అలానే ఉద్దిపప్పు కూడా కడిగి పెట్టేశాను. ఇక్కడేమో నేను కందిపప్పు కుక్కర్లో పెడదామని సాంబార్ కోసమని డబ్బాలో పప్పు అయిపోయింది. ఇంకా డబ్బాలోకి అయితే పోసుకుంటున్నాను. మా వారు రెడీ అయ్యే లోపల కొన్ని పప్పు ఉడకబెట్టడము అలాంటివన్నీ చేసేసి మళ్ళీ కావాలంటే కూరగాయలు తెచ్చుకుందామని ఇంకా నేనైతే ఫస్ట్ కుక్కర్లో పప్పు అయితే పెట్టేస్తున్నాను. కందిపప్పు అయితే ఎక్కువ ఏం చేయటం లేదండి. పిల్లలైతే సాయంత్రం వస్తారు. ఇంకా మేమిద్దరమే ఉండేది. అమ్మోళ్ళనైతే రమ్మన్నాను కానీ ఏమో వచ్చేట్టుగా లేదు. లిమిట్ అనుకునే కొంచెంగానే కడిగి పెట్టేశాను కందిపప్పు అయితే కుక్కర్లో. ఇలా అయితే రెడీ చేశానండి. స్టవ్నైతే బొట్లు పెట్టే కొందికి స్టవ్ అయితే భలే ఉందండి. ఫస్ట్ అయితే ఇంకా నేను దండం పెట్టుకొని కుక్కర్ అయితే ముట్టించేసి పెట్టేశాను. ఇంకా అలానే ముద్దపప్పు కోసమని పెసరపప్పు కూడా కుక్కర్లో పెడుతున్నాను. ఈ ముద్దపప్పు కూడా నేను ఇలాగా అన్ని వంటలు చేసి దేవుడికి పెట్టినప్పుడైతే కంపల్సరీ ఈ ముద్దపప్పు అనేది ఉంటుందండి. ఇప్పుడైతే నేను పెసరపప్పు అయితే నానబెడుతున్నాను కడిగేసి. దీంట్లోనే కొన్ని తెల్లగడ్డపాయలు ఒక 15 తెల్లగడ్డపాయలు అయితే ఒలిచి కుక్కర్లోనే వేసి ఉడకబెట్టుకోవాలి ముద్దపప్పుతోనే. ముద్దపప్పు కోసము నేను పెసరపప్పు కడిగి పెట్టుండానండి. సాంబార్కి అయితే కందిపప్పు పెట్టాను. ఈ ముద్దపప్పు కోసం అయితే పెసరపప్పు కడిగి పెట్టాను. ఇప్పుడు ఒలుచుకున్న తెల్లగడ్డపాయలు కూడా అందులోనే వేసేసి మూత పెట్టి ఇది కూడా ఒక 3 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. ఉప్పేం వేయలేదు, ఉట్టి పెసరపప్పు, వాటరు, తెల్లగడ్డపాయలు వేసానండి.
కందిపప్పు విజిల్ వచ్చేసింది, పక్కన పెట్టేశాను. ఇంక మా వారు కూడా ఇంక నువ్వు బయలుదేరు, టైం అయిపోతుంది, నేను మళ్ళీ వచ్చి పనుకోవాలి, నేను నైట్ డ్యూటీ పోయిచ్చాను అనేసి అంటుంటే ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇంక మా వారు కూడా తినేసి అయితే బయలుదేరేశారు. నేనైతే ఈరోజు ఏం తినటం లేదండి, పూజ అయ్యే వరకు అయితే. పూజ అయ్యాకే తిందాము, ఒకరన్నా ఒక పొద్దు ఉండాలి కదా అనేసని నేనైతే ఉంటున్నాను. ఏం తినటం లేదండి నేనైతే. ఇప్పుడైతే మేమిద్దరము కూరగాయలు అయితే తీసుకొని రావడానికి వెళ్తున్నాము, మార్కెట్కి అయితే వెళ్ళటం లేదండి. ఇక్కడ దగ్గరలో ఉండే మామూలుగా వెళ్ళే షాప్కే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మార్నింగ్ టైంలో ఫ్రెష్గా కూరగాయలు అయితే ఉంటాయి, ఇంకా అక్కడికే వెళ్తున్నాము. నాకు చూడండి అద్దాలు వేసుకొని నాకైతే అసలు ఏం అవటం లేదండి ఈ అద్దాలతో అయితే నాకు. ఇంకా తప్పదన్నారండి, ఈసారి కంటిన్యూగా వాడకపోతే నీకు తగ్గదమ్మా అనేసని డాక్టర్ అయితే చెప్పేసింది. ఇంక అందుకని ఇప్పుడైతే వాడుతున్నానండి కంటిన్యూగా. ఇప్పుడైతే మేము కూరగాయలన్నీ తీసుకునేసాము, ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇంక ఇంటికి రాగానే ఇంకా అన్నీ అయితే బయట పెడుతున్నారు మా వారైతే. ఇక్కడ పూలు కూడా తీసుకొని వచ్చానండి, 2 రకాలు. ఆల్రెడీ ఇంట్లో అయితే రోజాలు తెచ్చి పెట్టుకో ఉన్నాను, ఉట్టి రోజాలు పెడితే బాగుండదు అనేసని నేను ఇంకా 2 రకాల పూలు అయితే తీసిమని చెప్పాను. పూలు కూడా భలే రేట్లు ఉన్నాయండి ఇప్పుడైతే. ఇంకా అన్నీ అయితే మా వారు తీసి బయట పెట్టేశారు. ఇంకా నేనైతే చిక్కుడుగాయి అవైతే మా వారిని ఒలిచిమని చెప్పాను. కొత్తిమీర ఇలాంటివి అయితే ఇంకా ఎవరు లేరు, అమ్మ కూడా రాలేదు, అమ్మ వస్తుంది అనుకున్నాను, ఇంకా అమ్మ కూడా రాలేదు, నువ్వే నాకు ఒలిచి ఇవ్వాల్సిందే అని చెప్పాను. సరే నేను ఏం ఒలిచియాలో చెప్పు, నేను ఒలిచిచ్చేసి నేనైతే పనుకునేస్తాను, నాకు నిద్ర వస్తుంది, లేట్ అయిపోయింది నాకు అనేసి అన్నారు. ఇంకా సరే అని మా వారి ముందరైతే చిక్కుడుగాయి కొత్తిమీర అయితే పెట్టేసి ఇంక ఇక్కడ నేనైతే స్టవ్ బండి ఒకసారి తుడిచేసాను నీట్గా. ఇంక ఇప్పుడైతే నేను అరటికాయ తరిగి పెట్టుకోవాలి తాలింపుకైతే. పప్పు అయితే ఆవిరి వచ్చేసి ఉండదు. ఇంక ఈ లోపల నేను అరటికాయ కూడా తరిగి స్టవ్ పైన పెడితే ఉడుకుతూ ఉంటుందనేసని అరటికాయ అయితే తరుగుతున్నాను, ఒక్కాయే వేస్తున్నాను. ఇంక ఎవరు లేరు పిల్లలు కూడా. అమ్మ కూడా డౌట్గా చెప్పింది వస్తానో రానో అనేసని, ఇంకా ఒక్కాయే చాలని అరటికాయ అయితే తరుగుతున్నాను. నేను కూడా ఈరోజు చేద్దామా వద్దా అని డౌట్లోనే స్టార్ట్ చేశానండి. నాకైతే మా ఆంటీ రాత్రి చెప్పిందండి, నాకు ముందు రోజు తెలియలేదు కీర్తికి అనేసని. ఈరోజైతే ఏమంటే ఇక్కడ ఎవరు పెద్దగా తెలియదండి, మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా ఊర్లో ఉంటే పక్కన వాళ్ళు ఎవరో ఒకరు చెప్తా ఉంటారు, రేపు ఇది కదా అది కదా అనేసని. పండగలు ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏమీ తెలియటమే లేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోతే ఇంక నేను ఒక్కటే ఇంట్లో ఉంటాను, మా వారు ఉంటే ఉంటారు, లేదంటే ఇంక డ్యూటీకి వెళ్ళిపోతే ఇంక నేను ఒక్కటే. మాట్లాడే వాళ్ళు కూడా పెద్దగా ఎవరు లేరండి. నేను అంతగా కూడా ఎక్కువ కలవలేనండి, మాట్లాడలేను పెద్దగా అయితే. నేను తెలిసిన వాళ్ళతో తప్పనించి బయట వాళ్ళతో మాట్లాడేది కొంచెం తక్కువే నేను. ఇంక ఇక్కడైతే ఇంకా నేను ఒకటే ఉంటానండి, ఇంకా పెద్దగా మాట్లాడే వాళ్ళు కూడా లేరు. అందుకే నాకు తెలియకుండా పోయింది. రాత్రి ఆంటీ అయితే ఫోన్ చేసింది, రేపు కీర్తికి బాబాయ్ కావిడెత్తుతున్నాడు, మీరు రండి అని ఫోన్ చేసింది. అవునా ఆంటీ, కీర్తిక నేను కూడా పెట్టుకోవాలండి ఆంటీ, 2 ఏళ్ళు అయిపోయింది నేను పెట్టుకొని అంటూ, పండగలు లేకుండా ఇట్లా అయిపోయిందండి, మా బంధువులు చనిపోయారని నేనైతే పెట్టుకోనే లేదు, ఇంక ఈసారన్నా పెట్టుకుంటానంటీ అని చెప్పేశాను. గుడి దగ్గరికి అయితే వస్తాను, బాబాయ్ కావిడెత్తుకొని గుడి దగ్గరికి వస్తాడు కదా, ఆడికి వస్తాంలే సాయంత్రము, పొద్దున నేను కూడా ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గరికి వస్తాను ఆంటీ అని చెప్పేశాను. అవునా మీరు కూడా గుడి దగ్గరికే వస్తారా, మీ చెల్లెలు కూడా ఆడికే వస్తాననింది. ఇంక అందరూ ఆడికి వస్తే ఇంట్లో ఎవరు
ఇక్కడ అనేసి అని చెప్పింది. ఇంకా ఏం చేసేదండి ఆంటీ యామిని వస్తుందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఫోన్ పెట్టేశాను. ఇంకా అప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నాను, ఇంకా ఆంటీ చెప్పింది కాబట్టి ఇంక సరే మా వారు సరేలే నేను వచ్చినాక కూరగాయలు నీకేం కావాలో నేను తెచ్చిస్తాను, రాత్రికి ఇంట్లో క్లీన్ చేసుకునేటివి అవన్నీ చేసుకునేవి అని చెప్పారు. మేమైతే రాత్రి చేయలేదు కానీ పొద్దున్న లేసి మా లస్త నాకు ఇల్లంతా క్లీన్ చేయించేసింది. ఇంకా నేను దీపాలు పటాలు అవన్నీ అయితే నేను తుడుచుకున్నాను. ఇంకా వాళ్ళకి వంట చేసి పంపించేసి ఇంకా ఓపికగా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పిల్లలు లేరు కాబట్టి ఇంకా నిదానంగా అయినా చేసుకోవచ్చులే ఏముంది అనేసి ఇంకా చేసుకుంటున్నాను. పిల్లలుంటే వాళ్ళకి ఆకలి అంటూ ఉంటారు, పూజ చేసుకోలేను, అలానే వంట చేయలేను పిల్లలకి. ఇప్పుడైతే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా లేట్ అయినా ఏం పర్లేదులే అన్నట్టు నేనైతే ఇప్పుడు నిదానంగా చేసుకుంటున్నాను, టెన్షన్ ఏం లేకుండా. ఇక్కడైతే ముద్దపప్పు అయిపోయిందండి. అదైతే కొంచెము ఉప్పు కొంచెం వేసి పామేసి మెత్తగా కొంచెంసేపు ఉడకబెట్టి ఒక గిన్నెలోకి అయితే ఉంచి పక్కన పెట్టేశానండి మూత పెట్టి. ఇక్కడేమో సాంబార్లోకి కూడా ఉప్పు కారం పసుపు వేసి బాగా ఉడకబెడుతున్నాను పామేసి. అది ఉడికే లోపల ఇక్కడ నేను కూరగాయలు కూడా కట్ చేసుకుందాము సాంబార్కి అనేసి అనుకుంటున్నాను. అలానే అరటికాయ కూడా తరిగేసి స్టవ్ పైన పెట్టేశాను తాలింపుకి. నాకు ఈ అద్దాలు ఇచ్చినప్పటి నుంచి తలనొప్పి తగ్గనే లేదండి. వాళ్ళు ఒక వారం 10 రోజులన్నా వాడమని చెప్పారండి. వాడితే కానీ నీకు కంట్రోల్కి రాదు, అది వాడాల్సిందే అని చెప్పారు. ముందు కూడా తీసుకున్నాను కానీ నేను ఈ అద్దాలు వేసుకోలేక అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేశానండి. నాకు అలవాటే లేదు, ఏందో అది అద్దాలు వేసుకుంటే ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించి ముందు కూడా వాడలేదు. ముందు ఇంత నొప్పి లేదండి, లైట్గా తలనొప్పి వస్తూ ఉన్నింది, సైట్ లేదు ముందైతే. ఇప్పుడైతే సైటు ఉంది, మైగ్రేన్ ఉంది, తలనొప్పి కూడా ఉందండి. ఇంకా అందుకని వాళ్ళు ఇప్పుడైతే బాగా అరిచారు వాడలేదనేసని. కంటిన్యూగా వాడితే కానీ నీకు కంట్రోల్కి రాదు అని చెప్పారు. ఈసారి అయితే భయంకరంగా వచ్చేసిందండి షెడ్డీ నుంచి వచ్చాకైతే. ఎక్కువ దూరము జర్నీ చేశాను కదా, అది బాగా నరం అంతా కదిలిపోయిందంట. జర్నీ చేసే కొందికి కళ్ళు లాగేసిందండి. కుడి కన్ను అయితే అసలు భయంకరంగా నొప్పి వచ్చేసింది నాకైతే. అసలు కన్ను తెరిస్తే నొప్పిగా అయిపోయింది, వంకున్న కన్ను ఎక్కడ పడిపోతుందో అన్నట్టు పెయిన్ వచ్చేసిందండి, అంతలా నొప్పి వచ్చేసింది నాకైతే. ఇంకా అందుకని భయపడిపోయాను. ఇంకా మా వారికి చెప్పి ఇంకా నా వల్ల కావటం లేదు అనేసని మా వారిని అయితే భయపించేశాను. ఇంకెటు కాదు, మాత్రలు వేసుకున్నా తగ్గలేదు కదా, హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వెళ్ళామండి. ఇంకా అక్కడ వాళ్ళైతే ఐ చెకప్ అంతా చేశారు. చేసి కొంచెం అయితే సైట్ ఉందంట, అలానే మైగ్రేన్ తలనొప్పి ఉండదంట. దానివల్ల రెండు మిక్స్ అయిపోయి ఎక్కువ పెయిన్ అయిపోయిందంట. అది కొంచెము టాబ్లెట్లు వాడినా కూడా ఒక వారం దాకా నాకు కంట్రోల్కే రాలేదండి. నొప్పి అయితే తగ్గనే లేదు, అసలు భయంకరంగా ఉన్నింది నొప్పి అయితే. మాత్రలు వాడుతున్నా స్పెడ్స్ వేసుకుంటా ఉన్నా కూడా అది వారం దాకా నాకు తగ్గనే లేదండి. ఇంకా మా డాక్టర్ అయితే ఈసారి నువ్వు కానీ అద్దాలు కంటిన్యూగా వాడకపోతే ఇంకా నిన్నెవరు ఏం చేయలేరు, నీ నొప్పికి నువ్వు ఈసారి వాడలేదంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టే అనేసని ఇంకా డాక్టర్ అరిచింది. ఇంకా మా వారు కూడా చెప్పేశారు. ముందు కూడా నేను తీయించాను, అప్పుడు కూడా వేసుకోలేదు, ఈసారి కూడా వేసుకోదండి, ఇంకా మీరు ఇస్తున్నారు కానీ ఆమె వేసుకోదు అని నా మీద అయితే చెప్పేశారు. ముందు నేను తీసుకున్నానండి, అప్పుడు ఏం చేశానంటే నాకు తెలియక ఇప్పుడు తీసుకున్నలాగా అప్పుడు తీసుకోకుండా సన్నగా ఉండే అద్దాలు అయితే తీసుకున్నాను. అదేమైందంటే చూడ్డానికి కింద వంకొని చూడాలన్నా పైకి చూడాలన్నా అద్దంలో నుంచి కనపడకుండా అయిపోయింది.
అందుకనేసని వీటిని ఎలా వాడాలో అర్థం కాలేదు. ఎప్పుడు తీసుకున్నా ఫుల్లుగా కవర్ అయ్యేటట్లు ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, అలాంటి అద్దాలే తీసుకోవాలండి. అప్పుడు సన్నగా తీసుకున్నాను తెలియక. ఇంత లావువి ఎందుకులే, చూడ్డానికి బాగుండవు అనేసని సింపుల్గా ఫ్రేమ్ చిన్నది ఉండేది తీసుకున్నాను. అది వల్ల నేను తప్పు చేసేసాను. అది నాకు సరిగ్గానే కనపడలేదు. వేరేలాగా సైడ్లో చూస్తా అద్దంలో నుంచి కనపడకుండా అట్లా అయిపోయింది. అందుకు ఇంకా సరే అది వాడలేక పక్కన పెట్టేశాను. ఇంకా మళ్ళీ అడిగితే మా వారు తీసిరు అనేసని ఇంకా అప్పుడే తీసుకున్నాను. వెంటనే అడిగితే ఇది వేస్ట్ కదా అనేసని అరుస్తారేమోనని ఇంకా అది పక్కన పెట్టేశాను. వాడకుండానే అట్లే పోయింది. ఇంకా మాత్ర వేసుకున్నాను, అప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడేంలా అంటే ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నరాలు కొంచెము పెయిన్ వస్తుందండి బ్యాక్ పెయిన్లో. కాళ్ళు నరాలు లాగడం అట్లా. ఇంకా ఆ నొప్పిలో ఇది జర్నీ చేసి అన్నీ మిక్సింగ్ అయిపోయి తల నొప్పులు వచ్చేసింది. బాగా నరాలంతా లాగేశాయి, తలలో కూడా భయంకరంగా వచ్చేసింది. ఇంక ఈసారి కంటిన్యూగా వాడాలండి ఈసారి. అందుకనే చూసి పెద్ద ఫ్రేమ్ ఉండేది, అద్దం పెద్దగా ఉండేదే తీసుకున్నాను. ముందు తెలివిలేక అట్లా చేసుకున్నాను. ఈసారి బాగా ఫ్రేమ్ కనపడేటట్లే తీసుకునేసాను. ఇక్కడైతే నేను సాంబార్ అయితే తిరగబత్తి పెట్టేశానండి. కుక్కర్లోకి అయితే పోసేసాను. కుక్కర్లో అయితే ఫ్రీగా ఉంటుందని కుక్కర్లోకే అట్లే పప్పు పెట్టేశాను. తిరగబత్తి చేసి పెనంలో అందులోకే పోసేసాను, ఫ్రీగా ఉంటుందని. ఇక్కడైతే నేను చిక్కుడుగాయి కుక్కర్లో పెట్టేద్దాము ఒక విజులు అనేసని కుక్కర్లోకి అయితే కొంచెం వాటర్ పోసాను. ఇక్కడ మా వారైతే చిక్కుడుగాయ అయితే ఒలిచిచ్చేశారు. ఇంకా చిక్కుడుగాయనైతే కడిగేసి కుక్కర్లో ఒక విజిల్ అయితే పెట్టేస్తున్నాను, త్వరగా అయిపోతుందని. అట్టికాయ కూడా ఉడికిపోయిందండి, అది కూడా తీసి పక్కనైతే పెట్టుకునేసాను వాటర్ ఉంచేసి. ఇంకా చిక్కుడుగాయ కూడా ఒక విజిల్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే గింజ చిక్కుడుగాయలండి. కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుందని కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టేస్తే ఉడికిపోతుందిలే అనేసని, త్వరగా అయిపోతుందని ఇలా కుక్కర్లో అయితే పెట్టేశాను. నాకైతే ఈ వంట చేస్తే అద్దాలు వేసుకుంటే చెమటలు పట్టిపోతుందండి. ఆ ఫ్రేమ్ కాడంతా ఫేస్లో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందండి. నాకు అలవాటే లేదు, ఎందుకో నాకు అది అడ్డంలాగా అనిపిస్తుంది అద్దాలు వేసుకోవడం అంటే. ఇక్కడ ఒక పొద్దున్నాను కదా, నాకు ఆకలికి ఇంకా తలనొప్పి స్టార్ట్ అయ్యింది. అందుకనే ఇంకా పాలున్నాయి, ఇంకా కొంచెం టీ పెట్టుకొని తాగుదాము. మార్నింగ్ నుంచి కూడా టీ కూడా తాగలేదండి టైం లేక. పిల్లలకి ఇక్కడ పూజకి వంటలు చేసుకుంటూ సరిపోయింది టైం అయితే. అందుకే పాలైతే కట్ చేసి పాయసంకి పాలు తనీగా పోసి పెట్టాను గిన్నెలోకి. నా కోసము టీకి ఒక గిన్నెలోకి అయితే పోసి పెట్టుకున్నానండి. ఇంకా పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, కొంచెము నీరసం స్టార్ట్ అయ్యింది, అలానే తలనొప్పి కూడా స్టార్ట్ అయింది తినకుండా ఉండేసరికి. ఇంకా సరే టీ అన్నా పెట్టుకొని తాగుదాము, కొంచెం ఎనర్జీ వస్తుందని ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఇంకా పాయసం కూడా పాలు రెడీ చేసి పక్కన పెట్టానండి. సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను. సాంబార్ అయితే ఉడుకుతుంది చూడండి. ఇంతసేపు ఉన్నాను, ఇప్పుడుదా అటు పొయ్యి వచ్చేసరికి పొంగిపోయింది పాలైతే. ఇంకా సాంబార్లోకి మామిడికాయ కూడా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి. మామిడికాయ వేస్తే సాంబార్ అయితే టేస్ట్ భలే ఉంటుందండి. మునక్కాయ సాంబార్లో మామిడికాయ కానీ వేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇంక ఇక్కడైతే సాంబార్ ఉడుకుతూ ఉంది, అలానే చిక్కుడుకాయ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇంకా అది అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. పాలు కూడా పాయసంకి అయితే స్టవ్ పైన పెట్టేశానండి కాగనిద్దామనేసని. పిల్లలకి కానీ నాకు కానీ కొంచెం తలనొప్పి వచ్చినప్పుడే ఇంకా వెళ్ళిపోవాలి హాస్పిటల్కి అనుకుంటున్నానండి. నేను తలనొప్పి బయట జర్నీ చేశానంటే చాలండి తలనొప్పి వచ్చేసేది.
నాకు అప్పుడు తెలిసేది లేదు. బయట వెళ్ళినాం కదా, ఇంకా ఎండకి అలా తలనొప్పి వచ్చిందేమో అనుకుంటా నేను నెగ్లెక్ట్ చేసి టాబ్లెట్ వేసుకునేసి టీ తాగేస్తూ ఉన్నాను. ఇంక ఈసారి ఇంకా ఇట్లా చేస్తే కాదు అనేసని హాస్పిటల్కి వెళ్తే సైట్ ఉందని చెప్పారండి. మళ్ళీ నాకైతే తెలివొచ్చి మా పాప కూడా తలనొప్పి కొంచెం దూరంగా ఉండేటివి కనిపించటం లేదని చెప్పిందండి. ఇంకా అందుకని మా లస్తాకు కూడా నేను వెంటనే అయితే నేను తీసుకోవడము వెంటనే మా లస్తాకు కూడా ఒకసారి టెస్ట్ చేయించానండి. నాకన్నా ఎక్కువ సైట్ ఉందంట లస్తాకు అయితే. ఇంకా తనకు కూడా నాతో పాటు అద్దాలు అయితే తీయించేసానండి. లెన్స్ కార్డులో అయితే తీసుకున్నాము. మేము పోయిన హాస్పిటల్లో మోడల్స్ ఏం లేవండి. అంటే కొంచెము పెద్దవిగా నాకు ఫేస్కి సెట్ అవ్వలేదు. అందుకు మా చెల్లికి తమ్ముడికి అయితే ఫోటో తీసి పెట్టాను అక్కడుండే అద్దాలు వేసుకొని. అవైతే వాళ్ళు బాగాలేదక్క నువ్వు వచ్చేసేయి, ఇక్కడ తిరుపతిలోనే లెన్స్ కార్డులో తీసుకుందాము, నేను వస్తానులే ఈవినింగు పోయి తీసుకుందాము అని చెప్పాడు. ఇంక అందుకని వచ్చేసాను. ఇంక నేను వెళ్ళేటప్పుడు మా లస్తాను కూడా తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఫస్ట్ హాస్పిటల్లో వెళ్ళి తనకి టెస్ట్ చేపించి చూస్తే తనకి నాకన్నా ఎక్కువ ఉన్నిందండి సైట్ అయితే. ఇంకా ఇద్దరం అయితే అద్దాలు అయితే తీసుకున్నామండి. ఇంకా డింపుల్కి కూడా ఉండదేమో అని డౌట్ వేస్తుంది. కొంచెము దూరంవి ఇట్లా కళ్ళు మూసినట్లు చూస్తున్నాడు. ఇంకా తనకు కూడా తీర్చేవాళ్ళండి అద్దాలు అయితే. ఏందో అందరము ఇంట్లో అద్దాలు వేసుకునేటట్లు అయిపోయేట్టుగా ఉంది. మా వారైతే ఆల్రెడీ డ్యూటీలో అయితే వాడుతున్నారంట, రీడింగ్ గ్లాసెస్ వాడతారు. ఇంకా మేము కూడా ఇద్దరం వాడుతున్నాము ఇప్పుడైతే. ఇంకా డింపుల్కి కూడా ఒకసారి టెస్ట్ చేపియాలండి. ఆ రోజైతే డింపుల్ ఇంట్లో లేడనేసని తీసుకొని వెళ్ళలేదు. ఇంకా డింపుల్కి కూడా ఒకసారి టెస్ట్ చేపించి డౌట్ అయితే క్లియర్ చేసుకోవాలి. నాలాగా ఎక్కువైపోయి తలనొప్పి వచ్చేస్తే మళ్ళీ పిల్లలు కదండి ఇబ్బంది అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను టీ తాగుతున్నాను టీ పెట్టుకొని. ఇంకా మా వారిని కూడా అడిగాను టీ తాగుతారా అనేసని. ఇంకా నిద్రపోలేదు, ఫోన్ వస్తే మాట్లాడుతున్నారు. ఇంకా టీ ఉందండి తాగుతారా అని అడిగాను. సరేలే తెచ్చివ్వు అని చెప్పారు. ఇంకా ఆయనకి కూడా ఇచ్చేసి మళ్ళీ నేను కూర్చొని అయితే టీ తాగేసి ఓపిక్గా మళ్ళీ వంట స్టార్ట్ చేశానండి. కొంచెం టీ తాగాక కొంచెం శక్తి వచ్చినట్లు అయిపోయింది. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, కొంచెం నీరసం అయిపోయింది. ఇంకా టీ తాగేసి వచ్చాను. మునక్కాయ అయితే కొంచెం ఉడికింది, అందుకని ఇప్పుడైతే లాస్ట్లో మామిడికాయ అయితే వేస్తున్నాను. ఇక్కడ అరటికాయ తాలింపు అయితే తిరగబాతి పెడుతున్నానండి. నేను వంట అయితే పూర్తిగా చూపించలేదు. ఏమంటే ఆల్రెడీ నేను చాలాసార్లు మునక్కాయ సాంబార్ని అయితే నా వీడియోస్లో అయితే చూపించేశానండి. కావాలంటే ఒకసారి చూడండి, నా వీడియోస్లో అయితే ఉంటుంది మునక్కాయ సాంబార్ అని నొక్కండి. ఇంకా తాలింపులు కూడా చాలాసార్లు వ్లాగ్స్లలో అయితే చూపించేశాను, అందుకే పర్టికులర్గా అయితే చూపించలేదు. ఇప్పుడైతే అరటికాయ తాలింపు తిరగబాతు చేసేసి ఇది కూడా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేశానండి. అయ్యింది. పక్కన గిన్నెల్లోకి తీసి మూత పెట్టి అయితే పెట్టేస్తున్నాను ఒక్కొక్క ఐటెం అయితే. ఇప్పుడు నెక్స్ట్ అయితే చిక్కుడుకాయ కూడా ఫ్రై చేసేవాళ్ళండి తాలింపులకి. సాంబార్ అయితే ఉడుకుతూ ఉందండి, కొంచెం లేట్ అవుతుంది సాంబార్ అయితే. చూడండి కొంచెమే వేద్దాము అనుకున్నా, సాంబార్ అయితే చేద్దాం అనుకున్నాను. పప్పు ఉడికేసరికి సాంబార్ అయితే ఎక్కువగా అయిపోయిందండి. ఇంకా అమ్మకు ఫోన్ చేశాను, మా అన్ని వంటలు ఎక్కువ చేసేసాను రండమ్మా అనేసి అన్నాను. వాళ్ళైతే మాకు కుదరలేదులే అమ్మ, ఇక్కడ ఎవరు లేరు, మేము రాలేము అని చెప్పేసింది. ఇంకా సరే మా వారు అయితే మనము గుడికి వెళ్తాం కదా, వెళ్ళే దావలో ఇచ్చేసిపోదాంలే, ఇంకా నువ్వేం టెన్షన్ పడద్దు, ఏం కానీ వెళ్ళేటప్పుడు గుడికి పోయేటప్పుడు తీసుకొని వెళ్ళి మనమే ఇచ్చేద్దాంలే అని చెప్పారు. ఇంక ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కూడా ఫ్రై చేసేస్తున్నాను. పాలు కూడా పాయసంకి కాగిపోయాయండి. ఇంకా అదైతే మూత పెట్టేశాను. ఇంకా సగ్గుబియ్యం వేయించలేదు కదా, ఎమిరిపోతాయని మూత పెట్టేశాను. ఇక్కడ చిక్కుడుకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. సాంబార్ కూడా ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లేసి స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మునక్కాయ కూడా బాగా ఉడికిపోయింది.
ఇంకా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా సాంబార్ అయితే వేరే బౌల్లోకి అయితే పోసుకునేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ కూడా ఫ్రై అవుతా ఉంది. ఇంకా త్వరగా ఒక్కొక్కటి అయితే చేసేస్తున్నానండి. చిక్కుడుకాయ కూడా ఫ్రై అయిపోతూ ఉంది. నేను ముందు రోజు అనుకుంటే బాగుండండి, క్లీన్ చేసేటివన్నీ ముందు రోజు చేసుకుంటాము. నాకు నైట్ పనుకునేటప్పుడు ఆంటీ ఫోన్ చేసింది. ఇంకా ఆ టైంలో లేచి చేసుకోలేక ఇంకా అప్పటికే అలసిపోయి ఉన్నాము, ఇంకా పనుకొని ఉన్నాము. అప్పుడు చేసింది ఆంటీ అయితే. ఇంకా ఆ టైంలో చేసుకోలేక ఇంకా తెల్లారి లేచి చేసుకుందాంలే మమ్మీ, నేను చేయించేసి వెళ్తానులే అని చెప్పింది మలసి అయితే. ఇంకా సరే అనేసని ఇంకా నిదానంగా నిద్ర లేసి అయితే చేసుకున్నాము. ఇక్కడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి పోసుకొని ఇంకా అది కూడా పక్కన పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇంకా తులసి చెట్టు కాడ కూడా క్లీన్ చేసి ఉన్నానండి. ఇంకా దానికి కూడా పసుపు కుంకుమ పూసి పెట్టాలి. ఇప్పుడైతే నేను స్టవ్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసానండి. ఈ తిరగబత్తలంతా అయిపోయింది. ఇంకా ఓన్లీ వడ అయితే చెయ్యాలి. రైస్ పెట్టాలండి, వైట్ రైస్ అయితే. కొంచెము స్టవ్ మెస్సీగా ఉన్నింది, అందుకనేసని స్టవ్ అంతా తుడిచేసాను. అలానే స్టవ్ బండ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే పిండి తలకి బియ్యం అయితే నానబెట్టున్నాను కదా, అవి 2 సార్లు మళ్ళీ ఒకసారి కడిగేసి వాటర్ అంతా వంచేసి ఒక టవల్ పైన అయితే బియ్యం అయితే ఆరబెడుతున్నాను పొడిగొట్టేకి. ఇదైతే ఆరబెట్టేశాను. ఇది ఆరే లోపల తులసి చెట్టు కూడా నీట్గా అప్పుడే కడిగేశానండి, బయట కడిగేటప్పుడే. ఇప్పుడైతే దీనికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే వేయాలి తులసి చెట్టు దగ్గర. ఈరోజే అన్నీ చేసుకునే కొందికి కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. నా పూజ అయ్యేసరికి 2 అయిపోయింది. ఇప్పుడైతే 12 అవుతా ఉంది టైం అయితే. ఇంకా వడ పిండి మిక్సీకి వేయాలండి. వడకి పిండి మిక్సీకి వేసుకోవాలి, అలానే బియ్యం పిండి కూడా మిక్సీకి వేసుకోవాలి. ఈ 2 పనులు ఉన్నాయండి. ఇంకా దీపాలు అయితే తోమి ఆల్రెడీ బొట్టు పెట్టి దేవుడి కాడ పెట్టేశాను వంట చేస్తానే. కొన్ని తీసానండి, లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇంకా తులసి చెట్టుకి నీట్గా అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఈ పనులంతా మా అమ్మ చేస్తుంటుందండి. అమ్మ వస్తుంది కదా అనేసనే నేను అనుకున్నాను. అమ్మ సడన్గా ఇంకా పని పడిందంట, అందుకు రాలేకపోయింది. లేకపోతే అమ్మ వచ్చుంటే నాకు దీపాలు ఇలాగా పూజ పనులన్నీ అమ్మే చేయించేస్తుంది నాకైతే. ఇంకా నేను వంట ఒకటి చేసుకుంటానండి. అమ్మనుంటే ఈ పనులన్నీ అమ్మ చేసేసి ఉంటుంది. ఊర్లో ఉన్నప్పుడు కూడా మా పిన్ని వచ్చేస్తుందండి. ఇలా నేను ఏదైనా పూజలు చేయాలంటే మా ఆంటీ వచ్చేస్తుంది. పిలుస్తాను, ఆంటీ రా ఆంటీ నాకు హెల్ప్ చేద్దువు అని అంటే వస్తుందండి. మా ఆంటీ నాకు బాగా హెల్ప్ చేస్తానింది ఊర్లో ఉన్నప్పుడైతే. ఇలా దేవుడికి పెట్టేటివి ఏమన్నా ఉంటే నేనైతే వంట ఒకటి చేస్తానండి. ఇలాంటి దీపాలు కడిగేటివి, ఇలాగా బొట్లు పెట్టేటివి ఇవంతా మా ఆంటీనే చేసేస్తుంది, పై పనులంతా. నేను ఓన్లీ వంట ఒకటి నిలబడుకొని చేసేస్తానండి. ఇలాగా ఆంటీ అయితే బాగా హెల్ప్ చేస్తుంది. ఆంటీ లేకపోతే అమ్మన్న వచ్చి చేస్తూ ఉన్నింది. ఇప్పుడైతే దూరం అయిపోయేసరికి ఇంకా ఆంటీ వాళ్ళకి కూడా దూరం అనేసని వచ్చేది కష్టమైపోయిందండి. ఇప్పుడైతే ఊర్లో ఉన్నప్పుడైతే తలా ఒక పని చేసుకుంటా ఉన్నాము. నాకు ఇంత కష్టం అనిపించేది లేదు. ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా తులసి చెట్టు ముందర కూడా ఒక ముగ్గు అయితే వేస్తున్నానండి సింపుల్గా. ఇంకా ముగ్గుకు కూడా పసుపు కుంకుమ పెట్టేశాను. ఇంకా కడప దగ్గర కూడా ముగ్గు వేయాలండి. పొద్దున్నే అయితే క్లీన్ చేసేసాము, ముగ్గు అయితే వేయలేదు. పిల్లలు తొక్కేసి ఇంకా పూజ టయానికి ముగ్గు అయితే ఉండదండి తెల్ల బండ్ల పైన, అసలు ఏమీ కనపడదు. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇల్లు మొత్తము నీట్గా తోసేసానండి. తోసేసి బయట కూడా సందులో తోసేసాను. తోసేసి ఇప్పుడైతే ముగ్గేస్తున్నానండి.
ఈ తెల్ల బండ్ల పైన ముగ్గు అసలు ఎంత మంచి ముగ్గేయాలన్నా అసలు ఏం కనపడటం లేదు. ఒక్కొక్కసారి అయితే చుక్కలు పెడతాను, చుక్కలే కనపడవండి, ముగ్గే రాదు ఒక్కొక్కసారి అయితే. అందుకనే చిన్న ముగ్గు అయితే గుర్తుగా వేసేస్తానని మామూలు చిన్న ముగ్గులు అయితే వేస్తానండి. నేనైతే ఈడికొచ్చినప్పటి నుంచి అసలు ముగ్గులే మర్చిపోయాను, వేసేదే లేదు. ఇలాంటివి చిన్న ముగ్గులే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ బయటంతా బొట్లంతా పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ పప్పు అయితే మిక్సీకి వేసేసాను. ఇంకా పాయసం కూడా చేసేసానండి, వైట్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఈ టైం లేక వీడియో అయితే తీయలేదండి. ఈ వడలు ఇవన్నీ ఆల్రెడీ నేను రెసిపీస్ అయితే ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నానండి, నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇంకా అందుకనే ఇవైతే చూపించటం లేదు. ఇంకా అన్ని వంటలు అయితే చూపిస్తున్నానండి. మునక్కాయ సాంబారు ఏమేమి చేశాను, సగ్గుబియ్యం పాయసము, ఈడైతే పెరుగు, అరటికాయ తాలింపు, ఇదైతే ముద్దపప్పు, అలానే చిక్కుడుకాయ తాలింపు, ఇదైతే నిన్నటువంటి రసము. దేవుడికైతే రసం పెట్టం కాబట్టి ఇంకా అదే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే వైట్ రైస్ కూడా అయిపోయింది, వడలు అయితే అవుతూ ఉండదండి. ఇంకా నేనైతే వంట అంతా చేసేసాను. ఇంకా మా వారైతే దేవుడి కాడంతా రెడీ చేసేసారండి. ఇంకా పిండి కూడా కొట్టేసి నెయ్యి దీపం అయితే మా వారు ముట్టిస్తున్నారు, రెడీ చేయించేసాను. ఇంకా దేవుడి దగ్గర నేను చేసిన వంటలన్నీ ఇలా ఆకు వేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. దేవుడికి కూడా పైన పూజ అయితే చేస్తున్నారండి. ఫస్ట్ అయితే నేను మా వారు పనుకో ఉన్నారు, లేపేశాను. నేను వడలు చేస్తూ ఉన్నప్పుడే లేపేశాను. లేయండి, ఇంకా మీరు దేవుడి కాడంతా రెడీ చేసేయండి, మామిడాకులు ఇవన్నీ పెట్టండి, దేవుడికి గుమ్మం దగ్గర పెట్టండి అని లేపేశాను. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకొని వచ్చేసరికి మా వారైతే ఇలా దేవుడి కాడంతా పూలంతా పెట్టేసి దీపం అయితే పెట్టేశారు. ఇంకా నేను దేవుడి కాడ తలిగేసేసానండి. మేమైతే అన్ని వంటలు ఒకే ప్లేట్లో ఇలా అయితే పెడతామండి, విడివిడిగా అయితే పెట్టము. అన్ని రకాలు ఒకే ఆకులో వేసి ఇలా అయితే పెడతామండి. నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అయితే లేదండి, చిన్న విగ్రహం అయితే ఉందండి. నేను తిరుత్తనికి వెళ్ళినప్పుడు ఇదైతే తెచ్చుకున్నాను. నాకు ప్లేస్ లేక ఫోటో ఫ్రేమ్ పెట్టుకునేకి లేదనేసని ఇలా చిన్నదైతే తెచ్చుకున్నాను. ఇంకా అదే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. ఇదైతే పిండి తలిగండి, చక్కెరేసి ఆ పిండిలో అయితే కలిపేసి ఒక దీపంకి ఒక గుంతలాగా చేసి దాంట్లో నెయ్యి పోసి ఒత్తేసి దీపం అయితే పెట్టేశాను. దాన్ని దేవుడికి హారతిస్తామండి. ఇక్కడైతే మా వారు టెంకాయ కూడా కొట్టేస్తున్నారు. మా వారు ఉన్నారండి, ఏదో కొంచెము అట్లా హెల్ప్ చేశారు. నేను వంటలు చేసుకున్న పై పనులు అట్లా హెల్ప్ చేశారు. దేవుడి కాడంతా రెడీ చేశారు. నేను వంట చేసేసరికి నాకు వంట చేసేసరికి టైం అయితే సరిపోయిందండి. కరెక్ట్గా 2కి అలా మేమైతే పూజ చేస్తున్నాము. టైము ఇంత అయిపోయిందండి పొద్దున్నుంచి చేస్తే. ఇంకా ఒక్కదాన్నే అన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంక ఇలా అయితే పూజ చేసుకున్నామండి మేమైతే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నానండి, తన్నపల్లిలో. నేను ఒకసారి చూపించాను కదండి, మా ఊరికి వెళ్ళేటప్పుడు కొండపైన గుడి ఉందని. ఆ గుడి పైన అయితే తిరుపతి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. గుడి కూడా చాలా ఫేమస్ అండి. ఫుల్గా తిరుపతిలో ఉండే వాళ్ళంతా, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వస్తారండి. ఇంకా దూరం తిరుత్తనికి పోలేరు కాబట్టి దగ్గరలో ఉండే ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే అందరూ వస్తారు. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా కావిడి ఆడికెత్తేస్తున్నారు. ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకున్నాను కదా, ఇంకా గుడి దగ్గర కూడా దీపం పెట్టి అలానే టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకొని వద్దాము. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు కదా, 2 పనులు అయిపోతాయని నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఇంక ఇలా అయితే పూజ అయిపోయిందండి. మేమైతే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము.
ఇక్కడేమో మా వారు పూజ చేసేసారు. ఆ తర్వాత నేను కూడా హారతి ఇచ్చి దండం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పెట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా మనకు ఆరోగ్యము బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని నేనైతే ఇలా ప్రతి సంవత్సరం అయితే దేవుడికైతే మొక్కుంటానండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తానండి, అది చూపిస్తానండి. ఓకే అండి, బాయ్.